దత్త భక్తులందరికీ జై గురుదత్త అండి. ఇక్కడ మీరు వీక్షిస్తున్నది శ్రీపాద దత్తపీఠము. ఇది దిల్‌సుఖ్ నగర్‌లో చైతన్యపురిలో ఉంది. మీకు ఈ వివరాలు అన్నీ మేము కమ్యూనిటీ ట్యాబ్‌లో మేము ఫోటో తీసి పెడతాము. ఆసక్తి ఉన్నవారు అటువైపుగా వెళ్ళిన వారు, లేదంటే ఆల్రెడీ చూసేసిన వారు గానీ, అక్కడ మీకు జరిగిన విశేషాలు గూడా అంటే మిరకిల్స్ ఏమన్నా మీరు మీకు స్వయంగా జరిగిన లేదంటే ఇంకెవరైనా వెళ్ళినా కూడా మీరు పంచుకోవచ్చు. లేదా మీరు అక్కడ ఏమైనా సేవ చేసినా ఆ విశేషాలు కూడా మాకు తప్పకుండా తెలియజేయొచ్చు అనమాట. మనకున్న ప్రాప్తం బట్టే కదా మరి మనం వెళ్తాము. అలాగే మీలో ఎవరైనా అక్కడికి వెళ్ళినా సరే మీరేం సేవ చేశారు అనే విషయాలు కూడా మాతో తప్పకుండా పంచుకోవచ్చు. మా స్నేహితురాలు ఒక అమ్మాయి వెళ్ళింది వాళ్ళ ఫ్యామిలీతో. కాబట్టి ఈ విశేషాలు ఇప్పుడు మాతో పంచుకోవడం జరిగింది. అయితే మేము ఇక్కడ కొద్దిగా వాళ్ళు మాకు ఏం తెలియపరిచారో మీకు చెప్తున్నాము. ఇక్కడ ప్రతి చిత్తా నక్షత్రం రోజు 108 సార్లు సిద్ధమంగళ స్తోత్రం తెలుసు కదా అందరికీ. ఆ సిద్ధమంగళ స్తోత్రం పారాయణ చేస్తారు. 108 సార్లు చిత్తా నక్షత్రం రోజు ప్రత్యేకంగా చేస్తారు స్వామివారికి. మరియు గురువారము పల్లకీ సేవ ఉంటుంది. పల్లకీ సేవ తెలుసు కదా. ఆ పల్లకీ సేవ సాయంత్రము 7 గంటలకి చేస్తారు. అదే రోజు భోజనాలు కూడా పెడతారనమాట. కావున ఏవైనా సహాయము వడ్డించడంలో కానీ ఎక్కువ మంది అవసరం అవుతారు కాబట్టి అలాంటి సేవల్లో ఆసక్తి ఉన్నవారు తప్పకుండా పాల్గొనవచ్చు. ఇలా ఎవరు వెళ్ళినా సరే ఇంటికి మొత్తం మేలు జరుగుతుంది. ఒకరికి సహాయం చేసిన వాళ్ళం కూడా అవుతాము. కాబట్టి మాట సహాయమే కదా. ఇంకా మీకేమైనా సందేహాలుంటే అక్కడ మేము నెంబర్ పెడతాం కాబట్టి మీరు ఇంకా ఎక్కువగా తెలుసుకోవచ్చు అనమాట. అయితే ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన వారు అనుభవాలు చాలా విశేషంగా ఉంటాయి, చెప్తూ ఉంటారు. ఇంకా దత్తాత్రేయ స్వామి వారి మహిమ మాటల్లో వర్ణించలేనటువంటిది. అయితే మీకు తోచిన ప్రసాదాలు కూడా మీరు చేసుకెళ్ళి స్వామివారి ముందుంచి వచ్చిన భక్తులకు కూడా పెట్టవచ్చేమో. అయితే మీకు తోచిన సేవ ఇలా ఏదో ఒక రూపంలో మీరు అక్కడికి వెళ్ళి చేసుకోవచ్చు. అయితే ఇక్కడికి మీరు వెళ్ళిన తర్వాత మీ మనసును అక్కడ లగ్నం చేసి గురుచరిత్ర చదువుకోవడం, లేదంటే శ్రీ దత్తాస్తవం కానీ ఇంకా దత్తాత్రేయ స్వామి వారికి సంబంధించినటువంటి ఏదైనా సరే మీరు చదువుకోవచ్చు అక్కడ. అయితే ఇంకా మీరు అక్కడ శ్లోకాలు చదువుకోవాలనిపిస్తే ఆ నిమిషంలో శ్లోకాలు కూడా చదువుకోవచ్చును. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి 10 మందితో షేర్ చేయండి. మా ఛానల్ పేరు శ్రీ గురుదత్త భిక్ష కావున మేము తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని పదే పదే చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఇలాగే మేము చూసిన ఈ యాత్ర విశేషాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. తప్పుగా అనుకోకుండా నలుగురు కలిసి 4 విషయాలు షేర్ చేయడము, సబ్స్క్రైబ్ చేయడము చేయండి. జై గురుదత్త అండి.